బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. చూడండి. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన్ను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చదువు నాన్న. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. చాలు, వాక్యం చూద్దాం. ఇట్లుండగా ఏమందుము. ఇట్లుండగా అంటే పైన కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలన్నీ వర్ణించి ఆ తర్వాత కింద అంటున్నాడు, ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు అని మొదలుపెట్టి 1, 2, 3, 4 ప్రశ్నలు వేశాడండి. ఇట్లుండగా ఏమందుము అన్నకాడ ఒక ప్రశ్న, మొత్తం 5 ప్రశ్నలు వేశాడు. అక్కడ 5 ప్రశ్నలు వేశాడు. మీరు లెక్కేసుకోండి, 5 క్వశ్చన్ మార్కులు ఉంటాయి అక్కడ. మొట్టమొదటిది ఇట్లుండగా ఏమందుము. రెండవది దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు. 2. మూడవది తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. 3. ఇక 4వది దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు. 4 ఇది. ఇక 5వది నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడు అన్నాడు. ఓకే, ఎన్నోది ఇది? 5వదా 4వదా? ఫస్ట్ ఏమందుము 1, విరోధి ఎవడు 2, ఎందుకు అనుగ్రహించడు 3, నేరం మోపాడేవాడు 4, 5. 4వ చెప్పా. ఇప్పుడు ఇక నీతిమంతులుగా తీర్చువాడు దేవుడు అయిపోయింది. శిక్ష విధించువాడెవడు 5. ఈ 5 ప్రశ్నలు సంధించాడు పౌలు మహనీయుడు. ఎవరితో? రోమాలో ఉన్న దేవుని సంఘముతో. ఈ ప్రశ్నలు వారికేనా మనకు కూడానా అంటే వారికే కాదు మనకి కూడా. జాగ్రత్తగా వినాలి. ఈ 5 ప్రశ్నలు ఆ క్వశ్చన్ మార్క్ దగ్గర రౌండ్ కొట్టేయండి. అప్పుడు మీకు గుర్తుంటుంది, ఈ అంశం గుర్తుంటుంది. మొట్టమొదట ఏం చెప్పాడు? ఇట్లా ఉంది, మరి ఇంకా ఏమందాం? ఇంత చేశాడయా, ఇంత ప్లాన్ ఉంది, ఇంత ఆలోచన ఉంది, మరి ఇంకేమందాం? ఇట్లుండగా ఏమందుము అన్న దానికి ఆన్సర్ ఏంటో తెలుసా? పైన చెప్పిన మ్యాటర్. పైన ఎన్ని సంగతులు చెప్పాడు? 29వ వచనం కానీ మీరు చూడగలిగితే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జయిషుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారిని తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుడు అందరినీ ఎరుగున్నవాడు. ఎవరిని ఎరుగున్నాడో వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారిని ఏర్పరిచాడు. ఎవరిని ఏర్పరిచాడో వారిని ఏం చేశాడు? నిర్ణయించాడు, మహిమపరిచాడు. అంటే భూ సంబంధమైన వాటితో సతమతం అయిపోతున్నావో మనుషుడా, అసలు యేసయ్య తండ్రి అయిన దేవుడు అసలు నీకు ఏం చేశాడో తెలుసా? అసలు నీ పట్ల ఆయనకున్న ప్లాన్ ఏంటో నీకు తెలుసా అని ప్రశ్న వేస్తున్నాడు. ఇక్కడ నాకు అది లేదు, ఇది లేదు, అది కాదు, ఇది కాదు అని ఏవో రకరకాల విషయాలు పెట్టుకొని గందరగోళం అయిపోతున్నావో మనిషి, అసలు నిన్నేం చేయాలనుకుంటున్నాడో తెలుసా? ఆయన కొడుకు బైక్ ఇవ్వలేదని తండ్రిని తిట్టిపోసుకుంటుంటాడు.
అందరు తండ్రులు కొడుకులకి అన్ని మంచి ఖరీదైన రాజదూతులు, ఇంకోటి ఏంది బైక్, రాయల్ ఎన్ఫీల్డ్ ఇట్లాంటివి ఇస్తూ ఉంటే కనీసం ఒక సెకండ్ హ్యాండ్ బైక్ కొనిపెట్టమన్నా కొనిపెట్టట్లేదు మయ్యా అని కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు కదా. అసలు ఈ కొడుక్కి తండ్రి ఏమేమి సిద్ధపరిచాడో వీడికి తెలియదు. శ్రేష్టమైనవి సిద్ధపరిచాడు తండ్రి, కానీ వీడికి తెలియదు, వీడు సనుక్కుంటున్నాడు. అలాంటి సందర్భంలో తండ్రి వాడికి ఏమేమి సిద్ధపరిచాడో తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూర్చోబెట్టి చెబుతారు, అసలు నీ పట్ల ఆయనకున్న ప్లాన్ ఏంటో తెలుసా, అసలు నీ కోసం నువ్వే ఒక సెకండ్ హ్యాండ్ బండి అడుగుతున్నావు, ఆ పిచ్చి మొహం, నీవు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైనవి నీ కొరకు దాచిపెట్టాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఏమి సెకండ్ హ్యాండ్ బండిరా, నీకు అసలు ₹1,00,00,000 కారు ఇవ్వాలని ప్లాన్ వేసాడు మీ నాన్న అంటే వీడికి అట్లా ఉంటుంది పరిస్థితి. వామ్మో, నిజమా? నిజమేంది? నేను అబద్ధం ఆడను. ఒట్టు అట్టు అట్టు ఒట్టు అంటే అవునా, నాకు ఇంతవరకు తెలియదు. మరుగు చేశాడోయ్. ఇంత పెద్ద ఆలోచన నీ పట్ల కలుగుంటూ నువ్వేందిరా సెకండ్ హ్యాండ్ బైక్ అని అడుగుతా. చాలాసార్లు మన ఆలోచనలన్నీ ఇంతే ఉంటాయి. దేవుని వాక్యంలో ఉంది, మనము అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా అబ్రహాంతో దేవుడు దర్శించి మాట్లాడినప్పుడు అబ్రహాం ఏమన్నాడు? 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని అబ్రహాము నవ్వి ఏం చేసి, నవ్వుతా చెప్పండి, నవ్వి ఇది జరిగిద్దా, నీ సన్నిధిని ఇష్మాయేలును బ్రతకనిమ్మన్నాడు. అంటే వీడొకడు జాలేయా, ఆ హాగరో ఎవరో ఒక ఆమెకు పుట్టాడుగా, వీడొకడు జాలే వీడిని బతకని అన్నాడు. నీకేం పిచ్చా? ఇష్మాయేలు కాదు, నిశ్చయముగా శారా నీకు కుమారుణ్ణి గంటదే, ఆ కుమారుడికి నువ్వు ఇస్సాక్ అని పేరు పెడతావు అని అంతవరకే ఓపెన్ చేశాడు. అసలు మొత్తం ప్లాను ఉంది. ఇక ఆ ఇస్సాకు, ఈ దేవుడు చెప్పని సంగతి ఇది అబ్రహాముతో. ఏది? ఆ స్పాట్లో ఆదికాండం 17లో అబ్రహాంకు దేవుడు చెప్పిన సంగతి ఒకటి ఉంది, చెప్పని సంగతి ఒకటి ఉంది. చెప్పింది ఎంతవరకు అంటే, నిశ్చయముగా శారా నీ కుమారుణ్ణి గంటంది, అతనికి నీవు ఇస్సాక్ అను పేరు పెట్టుదు అన్నాడు. అతని మూలముగా నేను ఎన్ని కార్యాలు చేస్తాను అన్నాడు. ఇక మనకు తెలిసిన సంగతి ఏంటంటే, నీకు ఇస్సాకుని ఇస్తాను, ఇస్సాకు యాకోబుని కంటాడు, యాకోబులోంచి 12 గోత్రాలు వస్తే 12 గోత్రాల్లో యూదా ఒకటి, యూదా గోత్రంలో నుంచి దావీదు వస్తాడు, దావీదులో నుంచి మరొకటి వస్తాడు, అతనిలోంచి ఇంకొకటి వస్తాడు. మొత్తం మీద ఈ వంశాన్ని ఆధారం చేసుకొని అసలు నేనే ఈ భూమి మీదికి రక్షకుడిగా వస్తాను. స్ట్రైట్గా, సింపుల్గా, సూటిగా, సుత్తి లేకుండా ఒక ముక్కలో చెప్పాలంటే, అబ్రామా నేనే నీ కడుపున పుట్టబోతున్నాను అన్నాడు. ఇది అసలు రహస్యం. అమ్మో, అబ్రహాం కడుపున యేసయ్య పుట్టడం ఏందండి? మరి అక్కడ ఏముందో చూడు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహాము కుమారుడగు అది అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎందులోంచి వచ్చాడు? అసలు నేనే పుట్టాలనుకుంటున్నానయ్యా ఇది చెప్పాడా? అబ్రహాం అడిగింది, నీ సన్నిధిని ఇష్మాయేలును బతకని అన్నాడు. కానీ దేవుడు ఎంత ప్లాన్ కలిగి ఉన్నాడు? అసలు ఆయనే అబ్రహాము ద్వారా రావాలనుకున్నాడు. మానవుని తలంపులు, మానవుని ఎడల దేవునికి ఉన్న తలంపులు ఇంత ఉన్నతంగా ఉంటాయి, మనిషి తలంపులు ఇంత అధ్వాన్నంగా ఉంటాయి. అందుకే మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు, మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీదంతా చెత్త వ్యవహారమే అని చెప్పాడు దేవుడు. మీదంతా 3 రోజులు వ్యవహారమే, అంజూరు పాకులు కట్టుకుంటారు మీరు. నేను చర్మపు కచడాలు తొడిగించిన వాడిని.
నువ్వు ఇంత అడుగుతావు, వెర్రి ముఖం వేసుకొని నేను ఇంత దాచిపెట్టాను నీకు. మరి ఏది ప్రభా, తొందరగా ఈ ప్రభా, అదే తపన నీకు కొద్దిగా ఆగంటాడు ఆయన. నీకు ఎప్పుడు ఇవ్వాలో దానికి ఒక సమయం ఉంది, దానికి ఒక వయసు ఉంది. కోట్ల రూపాయల ఆస్తిపరుడైనా సరే కన్నబిడ్డ చిన్నవాడై ఉంటే, 10 ఏళ్ల లోపు వాడై ఉంటే, డాడీ నాకు ఫలానాది కావాలంటే తీసుకోబిడ్డ, 1 కోటి రూపాయలు తీసుకుని తెచ్చుకోపో అంటాడా? కోట్లకు పడగలెత్తువాడైనా సరే 10 రూపాయలు ఇస్తాడు. నువ్వు కోటీశ్వరుడుగా తండ్రి 10 రూపాయలు ఇచ్చేవి ఏంటంటే, ఇప్పుడు వద్దులే నా కోట్లు, నువ్వు కోటి బ్యాలెన్స్ చేయగలిగే ఏజ్ నీకు రావాలి. అప్పుడు 1 కోటి ఏంటి, నా కోట్లన్నీ అసలు అన్నిటి తాళపు చెవులు నీకే ఇచ్చేస్తాను. మీ డాడీ మా డాడీ శ్రీమంతుడు, కాకపోతే ఇప్పుడు మనం పిల్లలం, అందుకే పైసలు ఎట్లా చెడిపోతామని. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంచెం పెద్దగా చెప్పండి. సిలువదారి నీ రక్తపు కోట నాకు నివాసం. ఒక్క నిమిషం. మీ డాడీ శ్రీమంతుడు కాదా? మరి మీరు ఎందుకు పాడరు? పాప ఎంత మంచోళ్ళు చూడు ఆడపిల్లలు. నేను అందుకేనమ్మా మిమ్మల్ని మెచ్చుకునేది. అసలు ఈ గొంతు వినపడుతుంది, నా గొంతులు ఏమైనా వినపడుతున్నాయా? మీరు ఆగండి, మీరు పాడండి. సిలువదారి సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట. అసలు ఇలా ఆగుతున్నారని చూడు. లాగమన్నా ఆగట్లా, మీరేం పాడమన్నా పాడట్లా. అందుకేనయ్యా మనం వెనకబడుతుంది. ఇకనన్నా మారండియా. ముందు పుట్టిన వాళ్ళు వెనకబడుతున్నాం, వెనక పుట్టిన వాళ్ళు ముందుకు పరిగెత్తుతున్నారు. రేపు సింహాసనం మీద వాళ్ళే కూర్చునే అవకాశం ఎక్కువ ఉంది. నాకు అదే డౌట్, భయం కూడా. నిజంగా సింహాసనాల మీద వీళ్ళు ఎక్కుతారేమో అని నాకు డౌట్, మహా డౌటు. కొంపతీసి వీళ్ళకి పరిచయం చేయాల్సి వచ్చిద్దేమో అని ఒక భయం. ఎందుకు చెప్పనా? మనకంటే ఆత్మీయతలో కానీ, భక్తిలో కానీ, ఆత్మల సంపాదనలో కానీ, దేవుణ్ణి ప్రేమించడంలో కానీ, ఆరాధించడంలో కానీ, సేవించడంలో కానీ, అవసరమైతే దేవుని కోసం చచ్చిపోవడానికి కానీ నంబర్ 1లో వీళ్ళే ఉంటున్నారు. అదే నా బాధ అంతా. వీళ్ళు అందులో ఆయన చెప్పాడు బైబిల్లో, మొదటివారు కడపటివారు మొదటివారు అంటే ముందు పుట్టినోడు ఆదాము, తర్వాత పుట్టింది హవ్వ. ఆ వచనాన్ని దీనికి కానీ మనం ఉపయోగించగలిగితే, ఆపాదించగలిగితే, మొదటివారు కడపటివారు అనగా ఆదాము, కడపటివారు మొదటివారు అనగా హవ్వ. ఎప్పుడు కూటమి పెడితే అప్పుడు రెడీగా ఉంటారు వీళ్ళు. వాళ్ళేం ఆదివారం కూడా సరిగ్గా రారు. ప్రార్థన అంటే ధన్మని ముసుగేసుకొని ప్రభా స్తోత్రం అని వెంటనే కనెక్ట్ అయిపోతారు వీళ్ళు. వాళ్ళేమో ప్రార్థన మీరు చేసుకోండి. మరి రేపు తేడా పడిద్దిగా అక్కడ. ఏం చేసావనయ్యా, నీ కిరీటం ఇవ్వాలంటాడు. ఏముంది ప్రభా ఇతే, లేకపోతే లేదు, ఇక్కడ అన్నట్టు అంటాడు ఆడు కూడా. అందుకని కొంచెం పురుషులారా జాగ్రత్త పడండి. కనీసం ఈక్వల్ పొజిషన్లో రావడానికన్నా జాగ్రత్త పడండి. నేను చెప్పేది షో కాదు సుమి, జోక్ కోసం చెప్పట్లా, రియల్. నేను చెప్పేది పరిచర్యలో మిగిలారు వాళ్ళు, స్త్రీలు మిగిలారు, ఆత్మల సంపాదనలో మిగిలారు, క్రీస్తు కొరకు అంకితం అవటంలో మిగిలారు, దేవుణ్ణి ప్రేమించడంలో మిగిలారు, భక్తిలో మిగిలారు, ఆత్మీయతలో మిగిలారు, పరిశుద్ధతలో మిగిలారు, ప్రభు కోసం ప్రాణం పెట్టుటలో మిగిలారు, త్యాగం చేయటంలో మిగిలారు. మనకంటే 2 అంతల పని చేస్తూ ఉన్నారు. దీనంతటికి ఫలితం రేపు ఉందక్కడ. కనబడుతున్న ఈ ప్రపంచమే ఒకనాటికి శూన్యమైద్ది, కానీ అదృశ్యంగా ఉన్న ఆ ప్రపంచమే తెర మీదకు వస్తుంది. అదే రియల్గా జరగబోతున్నది. జోక్ కాదు, సీరియస్. జాగ్రత్తగా ఉండాలి. మీరు బాగానే ఉన్నారులేమ్మా, వాళ్ళకి చెప్పుకుంటున్నా, మా జాతి రత్నాలకు చెప్పుకుంటున్నా. మీ డాడీ మా డాడీ ఎవరు? మరి డబ్బులే.
ఇస్తాడు. ఆ ఏజ్ మనకు రావాలి. వచ్చినప్పుడు నువ్వు అడిగేవి, ప్రస్తుతం అడిగేవి, ఊహించేవి, వీటన్నిటికంటే ఆయన నీ కొరకు సిద్ధపరిచింది రేపు నీ ముందుకు తెచ్చినప్పుడు నువ్వు ఆశ్చర్యానికి, విభ్రాంతికి గురవుతావు. ఈ భూమి మీద జీవితంలోనైనా అక్కడ జీవితంలోనైనా దేవుడు మనల్ని ప్రేమించి మనకు సిద్ధపరిచినవి శ్రేష్టమైనవి. అవి నా ఆలోచనలకు తగ్గవి కాదు, ఎంతో ఉన్నతమైనవి. మన ఊహలకు మించిన విషయాలు మన కోసం దాచిపెట్టాడు దేవుడు. విశ్వాసంతో నమ్మి విశ్వసించితే స్వతంత్రించుకుంటావు. ఏమోలంటే నీ కర్మ అంతే కలిద్ది. చెప్పు, ఉందా లేదా? దేవుడు దాచిపెట్టాడా? ఎంతమంది నమ్ముతారు? చెప్పు, విశ్వాసంతో చేయొద్దు. ఆమేన్. నీకు అవన్నీ అనుగ్రహించబడును గాక. నీకు స్వతంత్రింపజేస్తాడు ఆయన. పైన చెప్పాడు ఎన్ని విషయాలు నీ కోసం సిద్ధపరిచాడు దేవుడు. ప్రార్థన నీకు చేత కదా, అందుకు ఆత్మ నీ బలహీనత చూచి నీలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. నీ పక్షంగా ఆత్మ విజ్ఞాపన చేస్తున్నాడు. నీ ప్రత్యక్షత కొరకు భూమి మిగుల, ప్రకృతి మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉంది. నిన్న ఆయన ముందుగానే ఎరిగాడు, పిలిచాడు, నిర్ణయించాడు, మహిమపరుస్తున్నాడు. మహిమపరుస్తాడు. రేపు నీకు చాలా ఉన్నతమైన స్థితి ఉంది. ఇంత చేస్తే ఇంకా ఏమంటావు నువ్వు? ఇట్లుండగా ఏమందుము? ఇంత ప్లాన్ ఉంటే ఏమందుము? మొదటి ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసింది. ఇక రెండో ప్రశ్న మీరే చదవండి. దేవుడు మన పక్షమున ఉండగా ఇప్పుడు మనకు విరోధి ఎవడు? ప్రతి విషయంలో నా జీవితం ఒక సాక్ష్యం అండి. మీలో కూడా మీరేదో కొంచెం ఆశిస్తే దేవుడు ఇంత చాలా ఇచ్చింది పొందుకొని ఉంటే ఎవరైనా చేయొత్తండి. నేను కొంచెమే ఆశించాను అన్నయ్య, నాకు చాలా చేశాడు దేవుడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మా, అవునా? మీరు కొంచెమే ఆశించారు, దేవుడు చాలా చేశాడా? అయితేనే చేయొత్తండి. దేవుని కృతజ్ఞతాస్తుతులు. ఇంతమంది ఉన్నారు. నేనేమడిగా? నా బ్రిక్స్ కంపెనీ దీవించు ప్రభా అన్న. చూడు, నా తెలివి చూడు. బ్రిక్స్ కంపెనీ ఒకటి పెట్టాను, బాగా దీవించు, వ్యాపారం బాగా జరిగేటట్టు చేయను. ఒకవేళ ఆయన ఆమెను అని అక్కడే కూర్చోబెడితే నన్ను, ఒక పక్క ఫ్లయాష్ డస్టు, ఒక పక్క ఇసుక, ఒక పక్క అది అన్నీ కలిసి అక్కడ కూర్చొని ఏదో గదిలో కూర్చొని ఉండేవాడిని. వర్క్ జరిగేది, పైసలు వచ్చాయి. ఇక రాళ్ళ లెక్కలు చూసుకుంటూ కూర్చునేవాడిని. కానీ దేవుని ఆలోచన ఏంటి? నిర్జీవమైన రాళ్ళు సిద్ధపరిచి ప్రజలకు ఇచ్చుట కాదు, సజీవ రాళ్ళని సమకూర్చి జీవము గల దేవుని ఆలయ నిర్మాణములో నన్ను వాడుకోవటం ఆయన చిత్తమై ఉంది. ఎంత గొప్ప ప్లాన్ అది. నా జీవితం అంతా ఆ వర్క్ నేను చేసిన, ఆ కంపెనీని రన్ చేసిన, నాకు ఏ మహిమ ఉండదు. కానీ ఈరోజు నాకు దేవుడిచ్చిన ఈ పరిచర్య, ఒక్క 50 ఆత్మలైనా ఇది నా కిరీటానికి కారణం. చిన్న విషయమా మరి? ఒక దైవజనుడు తన మరణ పడకలో అన్నాడట, అరే నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నాకు తృప్తి ఉందిరా అన్నాడంట. ఏంటి తృప్తి అంటే? చాలా తృప్తిరా, ఇంకా అవకాశం ఇస్తే చేద్దామని ఉంది, కానీ సరే ఆయన చిత్తం, చేసినంతవరకు తృప్తి ఉందిరా. ఏంటంటే ఆయన ఒక వీడియో చూపించి, అందులో ఆత్మలు చూపించి, నా ఆత్మలు రాయి, నాయి నేను గెలిచిన ఆత్మలు, నేను సాధించిన ఆత్మలు, నా ప్రియుడి కోసం నేను సంపాదించిన ఆత్మలిగో, తృప్తిగా వెళ్ళిపోతారని నేను అన్నాడట. ఈ ఆత్మలో నాయిరా, నా యేసయ్య నాకు ఇచ్చాడు. ఈ ఆత్మల్ని రక్షించడానికి నన్ను వాడుకున్నాడు. ఈ ఆత్మల సంపాదనలో దేవుడు నాకు కృపనిచ్చాడు. అంటే ఏంటి? కష్టపడి రైతు వ్యవసాయం చేసి బస్తాలు ఒడ్లు సంపాదించి అన్నీ పేర్చి, ఇవి దేవుడు నాకు అనుగ్రహించినవి, ఇవి నాకు ఇచ్చినవి. అట్లాగే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము,
ఈ ఆత్మలో నాకు ఇచ్చాడు ధన్యత, తృప్తి. ఇవి నాయి అని నేను అనను, కానీ నన్ను వాడుకొని చాలా ఆత్మలకు మేలు చేశాడు నా యేసయ్య. అది నా తృప్తి. అట్లా కాకుండా నేను ఆ రాళ్ళ దగ్గర కూర్చుంటే అసలు అది ఎక్కడ ఇది ఎక్కడ? అట్లాగా మన బ్రెయిన్లో ఉన్న ఆలోచనలన్నీ అలా ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఆలోచించేవి, నువ్వు ఆశించేవి కూడా అంతే ఉంటాయి. కానీ దేవుడు నీ కొరకు దాచిపెట్టినవి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత గొప్పగా ఉంటాయి. అవి అందిన నాడు, ఆ స్థితికి నువ్వు వచ్చిన నాడు విభ్రాంతి నొంది అప్పుడు మయంపరుస్తావు నువ్వు దేవుణ్ణి గంభీరంగా. ఓకేనా? నెమ్మదిగా ఉండిగా రెండో పాయింట్కి వద్దాం. ఏంటి ప్రశ్న? ఏంటి? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవడు మరాడు? చూడండి, మనుషుల పక్షంగా మనుషులు ఉంటారు. మనుషుల బలం ఎంత, మనుషుల శక్తి సామర్థ్యాలు ఎంత? నాసికారంధ్రములలో జీవవాయువు కలిగిన వాళ్ళు ఏ చిన్న సమస్య వచ్చినా అంతే శవమైపోతారు. ఈ విశ్వమంతటి నిర్మాణకుడు దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని ఇంకొకటి జయించగలిగిద్ది. ఇప్పుడు ఉదాహరణకి జంతువులన్నింటిలోనికి పెద్ద సైజు ఏది? ఏనుగు అనుకోండి. ఇక ఏనుగుని ఏది జయించలేదా? ఏనుగుని సింహం భయపెట్టిద్ది. సింహాన్ని భయపెట్టే మరికొన్ని ఉంటాయి, వాటిని భయపెట్టే మరికొన్ని ఉంటాయి. అట్లాగే మనుషుల్లో కూడా మనుషుల్ని భయపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని భయపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లాగే ప్రతి దానికి జయించేది ఇంకొకటి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే తాడిని తన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. కానీ ఎంతటి వాడున్నా ఎవ్వరూ జయించలేని ఒకే ఒక వ్యక్తి దేవుడు. గట్టిగా, ఆయన ఎవరు జయించలేరు. ఆయన ఎవరు జయించలేరు. అదేంది, యాకోబు జయించాడుగా, దేవునితో పోరాడి జయించితివి కనుక నీకు ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడుగా అంటారేమో. ఏంది ఆయన జయించింది? అది కన్నీటి ప్రార్థనతో, భక్తితో, పెనవేసుకొని ఆ ప్రేమతో గెలిచాడు. ఢీ కొట్టమను నిజంగా దేవుణ్ణి ఢీకొట్టం పోరాడాడు. తెల్లవార్దులు దేవునితో పెనుగులాడి ఆపడాన్ని చూశాడు, ముచ్చటపడి చూశాడు. అసలు యాకోబు పట్టుతో దాని వెనుక ఒక ఆత్మీయ అర్థం ఉందిలే. మనకు పాఠం కోసం దేవుడు ఒక ఆలోచనలో ఉంటే యాకోబు ఆపోజిట్ ఆలోచనతో దేవునినే బలవంతో పెట్టి లోపరుచుకోవాలని చూశాడు. కొన్నిసార్లు మనం మన చిత్తం నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి లొంగదీయడానికి ట్రై చేసిన దానికి గుర్తు యాకోబు ఫైటింగ్. చూసి అతనిని ఎంతకి గెలవకుండుట చూచి తొడ గూటి మీద ఒక్కటే ఒక దెబ్బ కొట్టాడు. అంతే, గూడు వసిలింది. యాకోబు అప్పటికి రొమ్ము అనిచ్చిన యాకోబు ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు, లొంగాడు. అప్పుడు ఆశీర్వదించి వెళ్ళాడు. కన్నీటితో దేవుణ్ణి ఆకర్షించాడు, భక్తితో పట్టుకున్నాడు, సాధించుకున్నాడు. అంతేగాని విడిగా దేవుని శక్తిని ఎదిరించి దేవునికి ఆపోజిట్లో నిలిచి ఎవడైనా మనుగడ సాగిస్తాడా? ఎందుకు? సృష్టి మొత్తం ఆయన చేతి పని, మనమంతా ఆయన సృష్టి. ఆయనేమో మన అందరి కర్త. సైతానుగాడు సైతం ఆయన సృష్టే, దయ్యాలు సైతం ఆయన సృష్టే. కొంతమంది అమ్మో చాలా శక్తివంతమైన చేతబడి ప్రయోగం అంట, చాలా శక్తివంతమైన మాంత్రిక విద్య అంట. చాలా, ఎంత చాలా? దేవుడి కంటే చాలానా? అసలు ఆయన ఎక్కడా? ఆకాశ గగనాలను విశ్వం ఎంత పెద్దది, ఆకాశం, ఖగోళం. మూరతో కూడా గొలవలేకపోయాడంట ఆయన. ఎందుకు?
మూరతో కలవటానికి నిండా 4 మూరలు లేదు. ఇంత పెద్ద విశ్వం, ఆయన మూరతో కలవటానికి 4 మూరలు లేదు. ఇప్పుడు ఈ బల్ల ఉంది, ఇంత పొడవు ఉంటే మూరతో కొలవచ్చు. మూరన్నర ఉందనుకో, మూరతో కొలుస్తామా? అప్పుడేమో ఉపయోగిస్తాం? పెద్దగా చెప్పండి. జాన అంటే అప్పుడు జానను ఎప్పుడు వాడతాం? మూరతో కొలిచేంత సైజు లేనప్పుడు, జానతో కొలిచే సైజు ఉన్నప్పుడు, ఒక మూరన్నర ఉందనుకో, జానను ఉపయోగిస్తాం. అవునా? ఆకాశ గగనాలని జానతో కొలిచాడంటే నాకు డౌట్ వచ్చింది, మూరతో ఎందుకు గొలవలేదని. ఆయనే తెలియజేయడు, మూరతో కొలవటానికి నిన్న 2 మూరలు లేదురా అందుకని. అప్పుడు ఆ చెయ్యి ఎంత ఉంటుందో ఊహించండి, ఆయన బాహు ఎంతో ఊహించు. అసలు దేవుడు అంటే ఏంది? ఇంత పరిమాణం అని కాదు, సమస్త ప్రకృతి మొత్తం కూడా ఆయన యందు ఉన్నదని ఉంది లేఖనాల్లో. ఇంత విశ్వం అంతా కలిపి ఆయన యందు ఉన్నది. ఇక ఆయన ఎంత ఉన్నాడో ఊహించు. అంత వ్యక్తి ఆయన, అంత పెద్ద దేవుడు తన్ను ఎంత తగ్గించుకున్నాడంటే నీ చిన్న గుండెలో నివసించగలిగేంత. అసలు ఆయన పరిమాణం, ఆయన ఆహార్యం గుర్తు చేసుకుంటే భయం కలిగిద్ది, భయం గొలిపిద్ది. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. దేవునికి మహిమ. ఇంత పెద్ద భూమండలం మొత్తం కలిపి నా పాదపీఠం అన్నాడు. ఇక ఆ కాలు ఎంత ఉంటుందో ఊహించండి. ఇంత పెద్ద ఆకాశం నా సింహాసనం అన్నాడు. ఇంకా ఆయన ఎంత పర్సనాలిటీ ఉన్నాడో చూడండి. అంత పెద్ద ఆకాశం మొత్తాన్ని కలిపి సింహాసనంలో కూర్చున్నాడు. సింహాసనం ఎంత ఉంటుంది? మొత్తం 2 మూరలు ఉండదు. సింహాసనం యొక్క కైవారం మొత్తం 1 మూరన్నర ఉంటుంది, అంతే కదా. ఒక పర్సన్ అట్లా కూర్చొని, ఒక సింగిల్ సింహాసనం, దాని కైవారం మొత్తం 1 మూరన్నర ఉంటుంది. పాదపీఠం కూర్చుంటాడు డిగ్నిటీగా. ఇంత పెద్ద ఆకాశాన్ని, ఈ భూమండలాన్ని, ఆకాశాన్ని సింహాసనం చేస్తే భూమండలం చిన్న పాదపీఠంలా చేసుకొని కూర్చున్నాడు. ఊరకు పోల్చి చెప్పాడు. అసలు సొలొమోను అయితే ఆకాశం మహాకాశాలు నిన్ను పట్టజాలవన్నాడు. ఏ చేతబడి, ఏ చిల్లంగి, ఏ బాణామతి, ఏ సైతాను, ఏ దయ్యం, ఏ దురాత్మ, ఏ ప్రేతాత్మ, ఏ ఆత్మ, ఆత్మ మొత్తం అయిపోద్ది. కైమా కీమా. సర్వశక్తుడాయన, సార్వభౌముడాయన, విశ్వ నిర్మాణకుడాయన, విశ్వ న్యాయాధిపతి ఆయన. మాట కూడా చెప్ప, కనుసన్నజాలు. జస్ట్ ఆయన కోపం వస్తేనే పర్వతాలు కదిలిపి గడగడలాడతాయంట.
ఆయన కోపపడి గద్దించగాని లేదు. ప్రభు కోపిస్తే ఆ కోపానికి పర్వతాలు కదులుతాయండి, గడగడగడగడ. అంత శక్తి గలవాడు నీకు తోడై ఉన్నాడు. అలాంటి వాడు నీ పక్షమున చేయి అడ్డబెట్టి నిలబడ్డాడు. రారా ఎవడొస్తాడో అని. ఇంకెక్కడ? ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల కధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యముల కధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. దేవునికి మహిమ. ఆయన బలం తెలుసుకోవాలి. ఆయన ఎంత శక్తి గలవాడో, ఎంత పరాక్రమవంతుడో, ఎంత పౌరుషం కలిగిన వాడో, అసలు ఆయన స్థాయి ఏందో నీకు తెలిస్తే ఇదే మాట అంటావు. ఆయన నా పక్షమున ఉంటే అసలు నాకు విరోధి ఎవడో ఉంటాడా? వాడు నాకు విరోధంగా పడగెత్తినోడు ఉంటాడా? నామ రూపములో లేకుండా నశిస్తాడు. ఎందుకు? సృష్టికర్త నాకు తోడై ఉంది. ఎవరు నీకు తోడై ఉంది? ఎవరు? మరి ఏదేం చేస్తుంది నిన్ను? మనుషులు భయపెడుతున్నారు. ఎంతవరకు ఉంటారు వాళ్ళు? ఒక్క చూపు చూస్తే చాలు. ఇక మళ్ళీ వాడికి నీ మీద తగా తీసుకోవడానికి ఇంక వాడు ఉండను కూడా కనపడ్డి. ఆయన చూస్తే ఎంతసేపు నా దేవుడు బలవంతుడు అనే సంగతి నీవు తెలుసుకొని ఉండాలి. బలవంతుడు అయి ఉండి కూడా ఎందుకు మౌనం దాలుస్తున్నాడు అంటే కారణం ఉంది. బలవంతుడు అయి కూడా మౌనం వహిస్తున్నాడంటే కారణం ఉందే. అందుకే అట్లా మౌనంగా ఉన్నాడు. నవ్వుకోవాలా, నిన్నెవరైనా కదిలిస్తే, నిన్నెవరైనా ఇబ్బంది పెడితే లోపల నవ్వుకోవాలా. తేడా పడతావరా నువ్వని. ఎందుకు నవ్వెందుకు తెలుసా? నేను ఊరుకున్నా, నా పక్షాన ఉన్నాడు ఊరుకోడు. నీ జాయింట్లు కూసాలని ఓపెన్ చేస్తాడు అని అప్పుడు రావాల చిరునవ్వు. అనుకో, ఎన్ని అనుకుంటావు అనుకో. వినేవాడు వింటున్నాడు, నీ పెళ్ళి అయ్యిద్దని. ఆయన నీ పక్షమున ఉన్నాడు. ప్రభు నీ పక్షమున ఉన్నాడు. ఇక నీకు విరోధి ఎవడు? నీ ముందు నిలవగలిగేది ఎవరు? పాట ఒకటి పాడుకున్నాగా. నీ పక్షముగా యేసు ఉండగా నిన్ను గెలుచువాడెవ్వడు? ఇంకొంచెం యాక్టివ్ కొట్టినా. నీ పక్షముగా యేసు ఉండగా నిన్ను గెలుచువాడెవ్వడు? నీ ముందు నిలుచువాడెవ్వడు? నీ ముందు నిలుచువాడెవ్వడు? నిన్ను కాచువాడు కాడు, ఎన్నడు ఎడబాయడు, నిదురపోడు. ఆమేన్. నిన్ను కాచువాడు నరుడు కాడు. ఆమేన్. ఎన్నడు ఎడబాయడు, నిదురపోడు.
నీ పక్షమున యేసు ఉండగా నిన్ను గెలుచువాడెవ్వడు నీ పక్షమున యేసు ఉండగా నిన్ను గెలుచువాడెవ్వడు నీ ముందు నిలుచువాడెవ్వడు నీ ముందు నిలుచువాడెవ్వడు నిన్ను గాచువాడు నరుడు కాడు ఎన్నడు ఎడవాయడు నిదురపోడు నిన్ను గాచువాడు నరుడుగాడు ఎన్నడు ఎడవాయడు నిదురపోడు. స్తోత్రం. 50 మూరల ఎత్తైన ఉరికొయ్య చేసి దాని మీద వేలాడదీయాలనుకున్నాడు మొర్దెకైని హామాన్. కథ తిరగబడింది. వాడి చేతనే మొర్దెకైని ఊరేగింపజేసి మొర్దెకై తన దాసుని నాశనం చేయాలని వాడు కుట్రపని ఉరికొయ్య చేపిస్తే దాని మీద వాడే వేలాడేటట్టు చేశాడు. తిప్పేస్తాడు, అంతే అయిద్ది. నీకు తగిలించాలని చూస్తే అది వాళ్ళ మెడకే తగిలిస్తాడు. చప్పట్లు కొట్టు దేవుని మయంపరుచుకో. నిన్ను పాడు చేయాలని చూస్తే వాడికే తగిలిద్ది అది. అట్లా ఎన్నో సంగతులు ఉన్నాయి లేఖనాల్లో. ఆయన నీ పక్షమును ఉన్నాడు, అది గుర్తించు. ఎప్పుడయ్యాడు నీ పక్షమున? నువ్వు ఆయన పక్షం ఎప్పుడు వహించావో అప్పుడే అయ్యాడు నీ పక్షమున. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మన పక్షమందుండగా మనకు రెండో ప్రశ్నకు సమాధానం, ఆయన బలవంతుడు. ఆయన ఎదిరించి నిలవగలిగేవాడు ఎవడున్నాడు? కొంతమంది మనుషుల్ని తమ పక్షంగా పెట్టుకుంటారు. ప్రత్యర్థులు రాగానే వీళ్ళు జంపు. కొంతమంది డబ్బుని పెట్టుకుంటారు తమ పక్షంగా, అది అక్కడకు రాదు. కొంతమంది కులస్తులను పెట్టుకుంటారు, మా క్యాస్ట్ వాళ్ళందరూ వస్తారని, మా పక్షమున మా క్యాస్ట్ వాళ్ళని. పరిస్థితులు తారుమారైతే క్యాస్ట్ కూడా ఊస్ట్ అయిపోతాయి, ఎవడు కనపడ్డం. మాటలు మాత్రం తీయగా చెబుతారు, బాగా నమ్మకంగా చెప్తారు. అందుకే ఆపత్కాలంలో ఎవ్వడూ నమ్ముకున్నదైన సహాయకుడు కాదు, ఒక దేవుడే. దేన్ని ఆధారం చేసుకున్నా నువ్వు దెబ్బతింటావు. ఒక రాజు, తెలివైన రాజు అంట, మనుషులు ఎవరిని నమ్మకుండా ఒక చింపాంజీకి ట్రైనింగ్ ఇచ్చి కాపలా పెట్టుకున్నాడంట. చింపాంజీకి ఎందుకంటే మనుషులు నమ్మకంగా పక్క నుండి ప్రత్యర్థులతో కలిసి ఎక్కడ విషం పెట్టి చంపుతారో, ఎక్కడ దాడి చేసి చంపుతారో మనుషులు ఆకర్షిస్తారు. చింపాంజీ జంతువుగా, దాన్ని బాడీ గార్డ్గా పెట్టుకుంటే ఏం కాదని దానికి అన్ని ట్రైనింగ్ ఇప్పించి, దానికి ఒక బలమైన ఖడ్గం చేతికిచ్చి, దాని పని ఒక్కటే, ఇక రాజుని ఎవడన్నా సమీపిస్తే అవుట్ వాడిగా. రాజు మీద ఏ గోడ వాడటానికి లేదు, అంత ట్రైనింగ్ ఇచ్చారు దానికి. ఎక్కడ పోయినా వెంట వెళ్తూ ఉంటుంది చింపాంజీ. అది జంతువు, దానికి ఇంకా ఏ ప్రలోభాలు ఇచ్చినా ఒప్పుకోదు. ఏది దాన్ని ఇచ్చేసి దాన్ని ఆకర్షించాలంటే ఒప్పుకోదు. రాజును వదిలిపెట్టి రాదు. అద్భుతంగా ఉండలా ఐడియా. ఒక రోజు వేటకెళ్ళాడు. వేటాడి అలిసిపోయి గుడారంలో పండుకున్నాడు. వాకిట్లో కాపలా కాస్తాను చింపాంజీ, అటు ఇటు తిరుగుతా. ఒక ఈగ వెళ్ళి రాజుగారి ముక్కు మీద వాలింది. ఎక్కడ వాలింది? ముక్కు మీద వాలింది. ఈగను కూడా వాలనీదిగా చూసింది. మా రాజుగారి మీద వాళ్తావా నువ్వు అని దగ్గర పోయి గమనించింది. తోలింది, మళ్ళా వచ్చి వాళ్తుంది. మళ్ళీ తోలింది, మళ్ళా వచ్చి వాళ్తుంది. అని మళ్ళా తోలింది, మళ్ళా వచ్చి వాళ్తా ఉంది. ఇక 5-6 సార్లు చేసింది. విసుగు పుట్టింది దానికి. ఇక వరలో నుంచి కత్తి తీసింది. దేనికి? ఈగను చంపటానికి. కత్తితో కూడా ఒక 4-5 సార్లు విసిరింది. అయినా పోటల. ఇంకా కళ్ళెర్ర చేసింది. ఇక లాభం లేదు, నేను చంపేస్తాను, ఎన్నిసార్లు తోలినా వెళ్ళట్లేదు, ఇక నేను నరికేయాల్సిందే అని ఇక ఫిక్స్ అయిపోయింది. అప్పుడు పోయి అది మెడ మీద వాలింది. ఎవరికి? రాజుకి. ఇక కత్తి తీసిందిగా, ఒక్కటే పెట్టి వేసేసింది ఈగ మీద. ఈగ ఎగిరిపోయింది. ఇంకొకటి కూడా ఎగిరిపోయింది. ఏంటిది? అది
కొన్నిసార్లు మనం భద్రత అని పెట్టుకున్న వాళ్ళే మనకి నిప్పు పెడతారనమాట. ఎవరిని నమ్ముదాం? మనకి మేలు అన్నోళ్ళే పెట్టేస్తారు. వాడు కానీ చింపాంజీని పెట్టుకొని పెందలాడి ఏ శత్రువు లేదు, ఏం లేదు. వాడే ఆ చింపాంజీ వీడిని పెందలాడి పంపించాడు ఇబ్బంది లేకుండా, నిద్రలోనే ఒక్క వేటుతో. కాదు, చింపాంజీలు మనుషులు ఎన్ని కాదు కాపుదల. దేవుడు నీ పక్షమున ఉండాలి. అప్పుడు ఏదొచ్చింది ఇక ఆయన. ఇక మిగిలినవి కూడా అంతే ధ్యానించుకోండి, అంతే. ఇక ఇలానే ధ్యానించుకోండి, అర్థమైపోయింది. తర్వాత ఏంది చెప్పండి? 3వ ప్రశ్న. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? సమస్తము అన్నదాన్ని రౌండ్ కొట్టండి. సమస్తము అన్న మాట రౌండ్ కొట్టండి. ఈ సమస్తంలో ఆత్మ సంబంధమైనవి, భౌతిక సంబంధమైనవి కూడా ఉన్నాయి. ఆత్మ సంబంధమైనవి ఎందుకు అనుగ్రహించడంలా ఈ జీవిత కాలానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. అరే, తన ప్రియ కుమారుడు, ఎంతో ఇష్టపడి ప్రేమించే ప్రియ కుమారుని నీ కోసం నా కోసం నిలువున బలి చేయడానికి ఇష్టపడ్డాడు. ఇంత ప్రేమించాడే తండ్రి నిన్ను, తన ప్రియ కుమారునే నీ కోసం ఇచ్చేశాడే. ఆయననిచ్చిన తండ్రి ఆయనతో పాటు సమస్తం ఎందుకు ఈడనుకుంటున్నావు? నువ్వు అంత నమ్మిక లేకున్నావా? ఇప్పుడు కత్తి తీసుకొని నిలబడతా, నీ డబ్బులు ఇవ్వంటే ఇస్తావు, నీ ఆస్తులు రాయమంటే రాస్తావు, నీ బంగారం ఇవ్వమంటే ఇస్తావు, అన్నీ ఇస్తావు. నీ ఇంట్లో ఉన్న సామాను మొత్తం వేయంటే ఇస్తావు, అన్నీ ఇస్తావు. నీ బిడ్డని ఇస్తావా? నీ బిడ్డని చంపేస్తాను వెళ్ళిపోతాను అంటే ఇస్తావా? అవసరమైతే ఏమంటావు తెలుసా? నన్ను చంపు, నా బిడ్డను వదిలే, ఎందుకంటే వాడు నా కళ్ళ ముందు నశించడం నాకు ఇష్టం లేదంటావు. బిడ్డ అంటే అంత మమకారం నీకు. మరి పరలోకపు తండ్రికి కుమారుడు, అది కూడా ఆనందింపజేసే కుమారుడు, జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, అంత ప్రియమైన కుమారుని మన కోసం అలాగ సిలువ మీదకి అప్పగించాడే. ఒక్క మాట పరలోకపు తండ్రి స్ట్రైట్గా అడుగుతున్నాడు, నిన్నేమన్నా తెలుసా? ఇంకా నా ప్రేమ నీకు అర్థం కాలేదా అని అడుగుతున్నాడు. నేను ఎంతో ప్రేమించే నా బిడ్డనే నీ కోసం దారపోసానే, ఇంకా నా ప్రేమ నీకు అర్థం కాలేదా నా కుమారుడా, నా కుమార్తె అంటున్నాడు ఆయన. ఇంకెంతకాలం నువ్వు నా ప్రేమని సందేహిస్తావు? ఇంకెంతకాలం నా మంచితనమును నీవు సందేహిస్తావు? నా బిడ్డనే నీ కోసం ఇచ్చిన వాడిని నీకు ఇంకా సమస్తం ఎందుకు ఇవ్వను అనుకుంటున్నావు? నువ్వు ఇవ్వనా? అన్నిటికంటే విలువైంది నా బిడ్డ కదా, ఆ బిడ్డనే నీకు ఇచ్చాను కదా. అంత గొప్ప బిడ్డనే నీ కోసం ఇచ్చినప్పుడు ఇక మిగిలిన చెత్త నాకు ఒక లెక్క. నువ్వు అడుగుతున్నవన్నీ నాకు ఒక చెత్తతో సమానం. నువ్వు మిగిలిన ఇక దేనికోసం నువ్వు మదన పడుతున్నావు, ఆవేదన పడుతున్నావు, ఆక్రందిస్తున్నావు, ఇవన్నీ నాకు చిన్నపాటి చెత్తతో సమానం. నువ్వు అడిగే వాటన్నిటికంటే విలువైన వాడు కదా నా కుమారుడు, నా జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. అంత బిడ్డనే నీకు ఇచ్చినప్పుడు ఇక ఎందుకు ఇవ్వను మిగిలినాయి? నువ్వెందుకు సందేహిస్తున్నావు? దేవుడు 2 మాటలు చెప్తున్నాడు. నా ప్రేమని ఇక నన్ను గుర్తుపట్టు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా కుమారుని నీకు ఇచ్చినట్టే ఆయనతో పాటు సమస్తము నీకు ఇస్తాను, అన్యాయం ఉండదు అంటున్నాడు. 3, 4 చెప్పు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? అది కదా, నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు తమ్ముడు. ఇదొక మ్యాటర్, ఇదొక సబ్జెక్ట్. మరి టైం తీసుకునే మాటలు ఇవన్నీ సరే, 2 ముక్కలు తేల్చేస్తాలే. మనల మీద నేరం మోపడానికి కొన్నిసార్లు మనుషులు సిద్ధమవుతారు, కొన్నిసార్లు దయ్యాలు సిద్ధమవుతాయి. సింపుల్గా చెప్తాను వినండి. మనుషుల కంట పడితే వాళ్ళు నేరం మోపుతారు, కానీ మనుషుల కంట పడకపోయినా మన మీద నేరం మోపేవాడు ఒకడు ఉన్నాడు. రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది. ప్రకటన గ్రంథము ఎన్నో అధ్యాయం? 12వ అధ్యాయము 9వ వచనం.
కాగా కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియో సాతాను అనియో పేరు గల ఆది సర్పమైన ఘట సర్పము మహాఘట సర్పం పడద్రోయబడి అని చదువుతూ కింద అంటాడు. తర్వాత అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. నేరం మోపేది ఎవరు? అపవాది. అవునా? అక్కడేముంది? మీరు అడిగిన 4వ ప్రశ్న, 3వ ప్రశ్న. 3 అయిపోయినా 4వది ఏమన్నాడు అక్కడ? ఆ నేరం మోపువాడు ఎవడు కాదయా, దానికి ముందో మాట ఉందిగా. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడేవాడు. ఏర్పరచుకుందే దేవుడు. ఏర్పరచుకుందే దేవుడు. ఎరుగకయే ఏర్పరిచాడా? తలంపు నాకు పుట్టక మునుపది నీకు తెలిసే ఉందన్నాడు. నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయని అన్నాడు. నేను కూర్చుండటం నీకు తెలుసు, లేచుటం నీకు తెలుసు, నా బ్రతుకంతా నీకు తెలుసు. నువ్వు సైతాన్ గాడితో చెప్పాల్సిన మాట, ఒరే సైతాన్, నువ్వు అన్ఫిట్ అంటావా, నువ్వు తేడా అంటావా, నువ్వు అలా ఇలా అంటావా, నువ్వు మంచోడివి కాదంటావా, మంచిదానివి కాదంటావా, వెధవ నరవెధవా, అరసోది ఫుల్ సోది అని ఉంది. ఫుల్ సోది వెధవాయే. బాగా విను. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి నాకు చెప్పటం కాదు, నువ్వు చెడ్డదానివి, నువ్వు చెడ్డవాడివని నాకెప్పుడో తెలుసు. నేనేంటో ఆయనకి ఎప్పుడో తెలుసు. ఎప్పుడు తెలుసా నేను ఆయనకి? నన్ను ఎప్పుడు ఎరుగున్నాడో తెలుసా? జగతికి పునాదులు వేయబడక ముందే ఎరుగున్నాడు నన్ను ఆయన. భూమి పునాదులు వేయక ముందే, భూమి పునాదులు వేయక ముందే, నక్షత్రములు చేయక ముందే, పితయ బ్రాహ్మణు పిలువక ముందే, ఎరిగియుంటివి యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివి. దేవునికి మహిమ. మరి వెర్రి మొహమాట నన్ను ఎప్పుడో ఎరుగున్నాడు. నేను బలహీనురాలని ఎప్పుడో ఎరిగుండి నన్ను అప్పుడే ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పరచుకున్నాడో తెలుసా? ఒట్టిగా కాదు, తన ప్రియ కుమారుడైన క్రీస్తులో నన్ను ఏర్పరచుకున్నాడు. అన్నీ ఎరిగి ఆయన కోరుకొని నన్ను పిలుచుకుంటే నువ్వెవడురా తడవకొచ్చి నా మీద నేరం మోపుతావు? నా మీద నేరం మోపుతావేంటి? ఏర్పరచుకున్నవాడు ప్రభు. ఆయన ఆమోదించి సంతకం పెట్టాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి అంటే మీలో కొంతమందికి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ అబ్బాయి తేడా అని మీకు డౌటు. తెలుసు తేడా అని. కానీ ఈ అబ్బాయి అసలు మందిర ప్రాంగణంలోకి అడుగు పెట్టడమే మీకు ఇష్టం లేదు. అలాంటిది ఇతడు నాతో కూడా ఉండవచ్చు అని నేను ఆమోదించి ఒక సంతకం పెట్టా. అది ఆయనకి ఇచ్చా. తడవ ఒకళ్ళు వచ్చి అడుగుతున్నారు, అక్కడ ఉన్నావేంది నువ్వు, అసలు ఎట్లా ఉన్నావు, అసలు నువ్వు ఫుల్ తేడా కదా, నీ బ్రతుకు మాకు తెలియదు, నువ్వు ఆడున్నావేంది అంటే, ఇదిగో చూడండి. మరి మీరు చెప్పింది నిజమే, నేను తేడానే. మరి ఆయనకు కూడా తెలుసు నేను తేడాని. మరి ఏమో ఆయనకు అట్లా ఇష్టమైపోయింది, ఆయనకు నా మీద ప్రేమ వచ్చింది, నువ్వు నాతో కూడా ఉండమని ఆయనే సంతకం పెట్టి మరి నన్ను ఏర్పరచుకున్నాడు. మరి ఇక నేను చేసేది ఏముంది? నేను ఎలాంటి వాడనో ఎరిగి ఉండి కూడా ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. ఇక మీరు ఎన్ని నేరాలు మోపినా నేను అక్కడి నుంచి పోయేదేం లేదు. ఎందుకంటే నియమించిన వాడెవరు? అది నేరం మోపితే ఆయన మోపాలా, నెట్టేస్తే ఆయన నెట్టేయాలా.
దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెవరు మోపినా చెల్లదు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఇతన్ని ఎట్లా ఏర్పరచుకున్నావు, ఇతను తేడా కదా అంటే ఏర్పరచుకున్నా, తేడా అయినా ఏర్పరచుకున్నా. ఎట్లా ఏర్పరచుకుంటావు, ఎట్లా ఏర్పరచుకుంటావు? ధర్మ విరోధంగా ఎట్లా ఏర్పరచుకుంటావు అంటే ధర్మ విరోధంగా కాదురా, నా ప్రియ కుమారుని రక్తములో నా కృపను బట్టి ఏర్పరచుకున్నా. నువ్వెవడెవరు అడగటానికి? అసలు నీకేం సంబంధం రా? ఏర్పరచుకున్నవాడు ప్రభు. ఇక నేరం మోపేవాడు ఎవడు? వాడు ఎక్కడుంది ఖాళీ? గద్దించాలా సైతాన్, అప్పో నేను బలహీనుడని నా ప్రభువుకు తెలుసు, బలహీనుడని నా ప్రభువుకు తెలుసు. తెలిసి ఆయన ప్రేమ చేత కృప చేత తన ప్రియ కుమారునిలో నన్ను ఏర్పరచుకున్నాడు. నేను దొంగవాడిని తెలుసు, తెలిసే నాకు తాళపు చేతులు ఇచ్చాడు, తాళపు చెవులు ఇచ్చాడు నా చేతికి. ఇచ్చాడని కృతజ్ఞతతో నేను మార్పు చెందుతున్నా. కంప్లీట్గా నేను మార్పు చెందుతాను, నా ప్రభు కొరకు సాక్షిగా నిలుస్తాను. నువ్వెవడిరా నన్ను పదే పదే వచ్చి ఆక్షేపిస్తావు? ఆయన అంగీకరించడంటావు, ఆయన ఒప్పుకోడంటావు, ఆయన నిన్ను అసహించుకుంటాడంటావు. అసహించుకోవటం ఒప్పుకోవటం కాదురా, ఏర్పరచుకున్నాడు నన్ను. ఏర్పరచుకున్నవాడు ప్రభు. నీ మీద నేరం మోపేవాడు ఎవడు? ఎందుకు ఇస్తావు అవకాశం? ఇవ్వద్దు. నా దగ్గర కూడా వచ్చి సైతాన్ అప్పుడప్పుడు చెబుతుంటాడు. ఎట్నుంచి వచ్చాడు అంటారు వెటకారపళ్ళు. వాడు మన తలంపుల్ని ప్రభావితం చేస్తుంటాడు, ఆలోచనలు పుట్టిస్తుంటాడు. చిన్న చిన్నవి ఏవైనా లోటుపాట్లు కనపడితే వాటిని భూతద్దంలో చూపించి అస్సలు అంగీకరించాడు, అస్సలు ఒప్పుకోడు దేవుడు. ఎందుకంటే నువ్వు చాలా తేడా, నువ్వు చాలా చెడ్డ వ్యక్తివి అది అంటాడు. అప్పుడు నేను చెప్తాను, నీకు ఇప్పుడు తెలిసింది ఆయనకి ఎప్పుడో తెలుసు. ఆయన ప్రేమ చేత క్రీస్తులో నన్ను ఏర్పరచుకున్నాడు. నేను మంచోడని కాదే, నేను యోగ్యుడని కాదే, నేను నీతిమంతుడని కాదే, నేను పనికిమాలినని తెలుసు. తెలిసి కూడా ప్రేమ చేత, నేనంటే ఆయనకి ఇష్టం, ప్రేమ చేత తన ప్రియ కుమారుని రక్తము చేత నన్ను కడిగి నన్ను చేర్చుకున్నాడు ఆయన. నేను నీతిమంతుడను కాను, కానీ ఆయన నీతిమంతుడు అని సంతకం పెట్టాడు. నేను నీతిమంతురాలని కాదు, కానీ తన ప్రియ కుమారుని రక్తమును నా మీదకి ప్రోక్షించి నీతిమంతురాలు అని సంతకం పెట్టేశాడు. దేవుడు సంతకం పెడితే నువ్వెవరివి? దేవునికి మహిమ కలుగును గాక. ఇక మిగిలిన మాట, 5వ మాట మీరు ధ్యానించుకుంటారా? ఇంటికెళ్ళి మీరు ధ్యానించుకోండి. 5వ మాట ఏంటి? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? అయిపోయింది. నీతిమంతునిగా తీర్చువాడు అయిపోయింది కదా, అక్కడే ఉంది. నేరము మోపువాడెవడు? ఏర్పరచుకున్నవాడు ప్రభు. నీతిమంతునిగా తీర్చేది కూడా ఆయనే. మరి ఇంకా వాడికి నేరం మోపడానికి అవకాశం ఎందుకు ఇస్తున్నావు? పద్దాకలు ఎందుకు కుంగిపోతున్నావు? నేను చాలా చెడ్డ వ్యక్తిని అన్నయ్యా, నేను చాలా చెడ్డవాడిని అన్నయ్యా, నేను చాలా చెడ్డదాన్ని అన్నయ్య. ఊరికి ఎందుకు ఈ సోది? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళావు అనుకో, ఆయన అంటాడు నాకు ఎప్పుడో తెలుసు అంటే. ప్రభా నీకు తెలుసా నేను ఎంత బ్యాడో నీకు తెలుసా అంటే మొత్తం అసలు నీ పుట్టుక, నీ ఆరంభం, నీ ముగింపు, అసలు నువ్వు ఫైనల్లో ఉన్నప్పుడు కూడా ఏమవుతావో ఏం చేస్తావో కూడా తెలుసు నాకు. అన్ని తెలిసి ఎట్ట ఏర్పరచుకున్నావు ప్రభు అంటే కృపతో అంటాడు, ప్రేమతో. ఇప్పుడు మంచివాళ్ళకి ఆమోదం తెలిపితే అది మామూలుగా మనుషుల తత్వం, మనుషుల స్థితి. మంచివాడు కానివాడికి సైతం కృప చూపుట దేవతత్వం. చెడిపోయిన వాడికి ప్రేమ చూపి, చెడిపోయిన వాడికి సైతం కృప చూపి వానిని కూడా మంచి వానిగా మార్పు చెందించుటయే నా పనితనం. కాబట్టి నాకు తెలుసు నువ్వేం ఫీల్ కావు. భార్యాభర్త గురించి చెబుతా చూడు. వంటరాని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అబద్ధం చెప్పి పెళ్లి చేశారు. వేరే వాళ్ళు వంట చేసి బాగా అబ్బాయి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఆ వెరైటీలన్నీ పెడితే తిని అబ్బా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ అంటే అన్నీ అమ్మాయి చేసింది అన్నారు. ఒట్టిది అమ్మాయికి ఏమి రాదు. వాళ్ళు అబద్ధాలు చెప్పారు. లోకంలో సామెత ఉందిగా, 1000 అబద్ధాలు పెళ్లి చేయాలని, 1000 వద్దులేగా ఒక అబద్ధం ఆడదామని చేశారు. పాప అమ్మాయి గుండెల్లో భయం పట్టుకుంది. ఎందుకంటే ఇక ఆయనతో జీవించాల్సింది ఆమె. వీళ్ళకేముంది, అబద్ధం చెప్పారు, పెళ్లి చేశారు, అయిపోయింది. ఇక కాపురం మొదలు పెట్టారు వేరే ఊరు వెళ్ళి.
అత్తగారి ఇంటికాడ ఉన్నప్పుడు కొత్త కోడలు కాబట్టి ఆ అమ్మాయిని ఏం చేయనీయకుండా అత్తగారి అంతా చేసేసింది, అయిపోయింది. కాపురానికి వెళ్ళింది పాపం. అత్తగారి ఇంటికాడ ఉన్నప్పుడు మర్యాద కొద్దీ పాపం కొత్త కోడల్ని చేయనీయకుండా వాళ్ళే చేశారు, గండం గడిచింది. ఇప్పుడు భర్తతో స్పెషల్గా జాబ్ చేసే ప్రదేశంలో కాపురానికి వెళ్ళింది. ఆమె గారిని దించాడు. నేను బజార్కి వెళ్ళి వస్తాను, అంతా రెడీ చేయని ఆ సరుకులన్నీ ఇచ్చి వెళ్ళాడు. పాపం ఏం తెలియదు, అన్నం ఎట్ట వండాలో తెలియదు, కూర ఎట్ట చేయాలో తెలియదు, ఏం తెలియదు. వాళ్ళ అమ్మ చేసేటప్పుడు ఏదో కొద్ది గొప్ప చూసింది. పాపం చదువుకుంది, చదువు సబ్జెక్టు ఆగ్రహింపు ఉంది, కానీ ఫుడ్ సెక్షన్ తెలియదు తనకి. 1000 గాళ్ళు ఒక అబద్ధం ఆడదామని అబద్ధం ఆడి పెళ్లి చేశారు. ఇప్పుడు ఆమె పరిస్థితి గందరగోళమే. బయటికి పోయాడు, వచ్చేటప్పటికి రెడీ చేసి పెట్టాలా, ఏం చేయాలా? నీళ్లు పోసింది, అందులో రైస్ పోసింది, పొయ్యి మీద పెట్టింది. ఎప్పటికి దించాలో, ఎలా తయారైద్దో ఏం తెలియదు, కూర చేయాలి తెలియదు, ఏం తెలియదు. ఇక తిప్పలు పడి తన వల్ల కాక ఇక ఏమైతే అదైంది. ఇక కొడితే కొట్టాడు, తిడితే తిట్టాడు. రాగానే ముందు కాళ్ళు పట్టుకొని నిజం ఒప్పేసుకుందాం, ఇక ఏమన్నా చేయని ఇక ఆయన దయ అని ఇక కూర్చుంది, ఇక ఏడుస్తూ కూర్చుంది. తను ఏమంటాడో అని. పాపం అన్నం వండటం చేతగా లేదు, అంతా ఇల్లంతా పొగ, మాడిపోయిన వాసన. ప్రయత్నం చేసింది, ఫెయిల్ అయింది. పోరాడింది పాపం, ఏదో ఒకటి చేద్దామని. ఏం లేదు, షేపులన్నీ మారిపోయినాయి. అన్నం కూర 2 షేపులు. ఆ మాడిపోయిన పాత్రలకు పక్కన పెట్టుకుని కూర్చుంది. డోరు కొట్టాడు, తలుపు తీసింది. లోపలికి రాగా నీకు ఏం మాటలు లేవు, 2 కాళ్ళు పట్టుకొని పెద్దగా ఏడ్చింది. ఈయన స్టన్ అయిపోయాడు. ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తుంది, ఆగు, ఏం జరిగింది అంటున్నాడు. నేను మిమ్మల్ని మోసం చేశానండి, నేను మంచిదాన్ని కాదు, అబద్ధం ఆడాను, అది ఇదని ఒప్పేసుకుంటుంది. ఇక బోర్ను ఒప్పేసుకుంటుంది, ఏడుస్తా. నిమ్మళ్ళపరిచి పైకి లేపి నిలిపి, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకు నిజం చెప్తున్నాను, నాకు అసలు ఏ వంట చేత కాదండి, మా వాళ్ళు అబద్ధం చెప్పారు, నేను అప్పుడే మీకు నిజం చెప్దాం అనుకున్నా, నాకు అవకాశం దొరకలేదు, కానీ ప్రయత్నం చేశాను, ఇక ఇట్లా అయిపోయినాయి అంటే అవి చూసి భయంకరంగా నవ్వుకొని నవ్వి తర్వాత చెప్పాడు, మీరు నన్ను క్షమిస్తారా, నాకేం చేత కాదంటే. అప్పుడు ఆయన ఒక మాట, నాకు ముందే తెలుసు అంటాడు ఆయన. నాకు తెలుసు నీకేం రావని. ఎట్లా తెలుసు అంటే, నేను అవన్నీ తిని చేయగడుక్కుందామని మీ కిటికీ వైపుకి వస్తే అప్పుడు నువ్వు మీ వాళ్ళు మాట్లాడుకోవటం నా చెవిన పడింది. అప్పుడే వీళ్ళు అబద్ధం చెప్పారు, అమ్మాయికి ఏం చేత కాదన్న విషయం నాకు అర్థమైపోయింది. నేను బజార్కి ఎందుకు వెళ్ళాను అనుకున్నాం, వేరే పని కాదు, మనకి బిర్యానీ తీసుకొని రావడానికి వెళ్ళానని ఆ బిర్యానీ ప్యాక్ చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగనుగా. ఏం ఫీల్ అవ్వద్దు, నేను నేర్పుతా, అవసరమైతే బుక్ తెస్తా, చదువుకొని నిద్రం చేసుకున్నా, ఇబ్బంది ఏం లేదు, నేను నేర్పుతాగా. ముందు పద, కన్నీళ్ళు తుడుచుకో, బిర్యానీ తిను, నాకు తెలుసు పిచ్చితానా, కూర్చో. మీరు ఎంత మంచివాళ్ళండి. ఒక మనుషుడే అలా స్పందిస్తే యేసయ్యా, దేవా నేను నీకు తగను దేవా, నేను ఎన్నోసార్లు ఏడ్చానండి, నన్ను ఏర్పరచుకున్నావు ఏంది ప్రభువా, నన్ను పిలిచావు ఏంతండి, నా దగ్గర ఏ యోగ్యత ఉంది తండ్రి అని ఏడిస్తే, దేవుడు నాతో చెప్పిన మాట ఇది, నువ్వు మంచివాడు అని కాదు, నువ్వు చెడ్డవాడు అని కాదు, నువ్వేందో నీకు అర్థమైంది, నువ్వు నన్ను ఆశ్రయించావు, నీవు నాకు తగిన విధంగా ఉండేటట్టు నేనే నీకు నేర్పుతా, నేనే నిన్ను సిద్ధపరచుకుంటాను, భయపడకు, కృంగిపోకు, నేనున్నాగా, నువ్వు మంచివాడవని మంచిదానివని కాదు, నీ దగ్గర ఏ మంచి లేదు అని నువ్వు అన్నావు చూడు, నీకేం తెలియదు, నీకేం చేత కాదని ఒప్పుకున్నావు చూడు, అక్కడ నువ్వు నాకు నచ్చావు, అందుకే నేను చేర్చుకున్నాను, ఆమోదించాను, కృప చూపాను, ఏర్పరచుకున్నాను, నేర్పుకుంటాను. ఈరోజు కొన్ని నేర్పాడు, భవిష్యత్తులో ఇంకొన్ని నేర్పుతాడు. ఆత్మీయ జీవితంలో నువ్వు కూడా పోరాడుతూ కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలి పడి గందరగోళంగా ఏడ్చి దేవుని తింటే అంటావు, నేను పనికిరాను, నేను తగను ప్రభువా, నేను యోగ్యుని కాదయ్యా, నేను నాకు అర్హత లేదయ్యా, మాట మీద నిలవలేకపోతున్నాను, అనుకున్న ప్రకారం బ్రతకలేకపోతున్నాను, పదే పదే నేను దుఃఖపెడుతున్నాను,
మళ్ళీ 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 నిన్ను ఆయాసపరుస్తున్నాను, నేను తగను ప్రభువా. నా కోసం నువ్వేం ప్రాణమే పెట్టావు, నేనేమో నిన్ను గాయపరిచేవాడిగా ఉన్నాను, నన్ను నేను ఏర్పరచుకున్నావు, నిన్నేం దుఃఖపెట్టే బిడ్డగా నేను ఉన్నాను అని నువ్వంటే ఆయన ఏమంటాడు తెలుసా? నాకు తెలుసు, తెలిసే నిన్ను చేర్చుకున్నాను, తెలిసే నీతిమంతునిగా నీతిమంతురాలిగా తీర్చాను. ఒకప్పుడు అసలు ఏం తెలియని స్థితిలో ఉన్నా నువ్వు ఈరోజు కొంత తెలుసుకున్నావు కదా. మరికొన్ని దినాల తర్వాత మరికొంత అభ్యాసం వస్తుంది. నేను నేర్పుకుంటా, నేను నిలబెట్టుకుంటా, నేను తగనని దూరం కావద్దు. నాలో నిలిచి ఉండు, నాలో నుండి సారం నీలోకి వచ్చేటట్టు చేసి నువ్వు ఫలించేటట్టు నేను చేస్తా. నిన్ను అసహించుకోను, త్రోసివేయను, నెట్టివేయను. నీవు నన్ను ఆశ్రయించటం మానొద్దు అంటున్నాడు దేవుడు. నీతిమంతునిగా తీర్చేవాడు ప్రభువే. నేరం మోపేదేవాడు? మంచి అయినా చెడ్డైనా రేపు తీర్పు తీర్చేదెవరు? సాతానా? మన యేసయ్య. నీ ప్రియుడే, నువ్వు ప్రేమించిన నీ ప్రాణ ప్రియుడే రేపు సింహాసనం ఎక్కి తీర్పు తీర్చబోయేది. ఆయనకు తెలీదా? తెలిసే కదా ఏర్పరచుకున్నాడు. న్యాయమైన తీర్పు తీరుస్తాడు, ఏం భయపడద్దు. హల్లెలూయా. నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టి నా ప్రేమామూర్తే నీకు రేపు తీర్పని. న్యాయం ఉంటుంది, అన్యాయం ఉండదు. ధైర్యంగా ఉండు. ఇట్లా 5 ప్రశ్నలకు అద్భుతమైన దేవుని జవాబులు 5. ఈ ప్రశ్నల్ని పౌలు మహనీయుడు రోమా సంఘానికి వేశాడు. ఇట్లుండగా ఏమందుమా? ప్రభు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? కుమారుణ్ణి ఇచ్చాడు, ఆయనతో పాటు సమస్తం ఎందుకు ఇవ్వడు? నీతిమంతునిగా తీర్చినవాడు ఆయన, ఏర్పరచుకున్నవాడు ఆయన. నేరం మోపేవాడు ఎవడు? తీర్పు తీర్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. శిక్ష విధించేవాడు కూడా ఆయనే. శిక్ష విధిస్తాడో రక్షిస్తాడో నీకు తెలియదా? నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడు, నమ్మని వానికి దేవునికి మహిమ. ఒకవేళ ఈ భూమి మీద జీవితంలో శిక్ష విధిస్తే విధించని ఆ శిక్ష కూడా మన రక్షణకే. భక్తులు కోరి పాడారు, శిక్షించమని పాడారు. దేవకుమార దీనోపకార అనే పాటలో వృక్షము బాసిన పక్షినేనయ్యా, శిక్షించి అయినా రక్షింపవయ్యా, శిక్షించి అయినా రక్షింపవయ్యా దేవకుమార. ఆ పాటలో అన్నాడు, శిక్షించి అయినా రక్షించండి. ఒకవేళ నీకు శిక్షలాగా కొన్ని సమస్యలు పంపించినా అవన్నీ నీ రక్షణకే. ఇంకో భక్తుడు పాడాడు, రేయింబవలు నాయార్థధ్వని అనే పాటలో, నా ఈ వేదన నీ దెబ్బయని మౌనముగా సహి ఇంతును ప్రభువా, నీ సన్నిధిలో నీ హస్తములో నలుగుట నాకది ప్రియము గదయ్యా, నలుగుట నాకది ప్రియము గదయ్యా. ఆ పాటలో ఎంత క్లియర్గా అడుగుతున్నారో చూడు. శిక్షించు తండ్రి, కానీ నువ్వేసే శిక్ష కూడా నా రక్షణే, నువ్వేసే శిక్ష కూడా నాకు ఆశీర్వాదమే. కాబట్టి భయపడకండి, ప్రభు మన పక్షంలో ఉన్నాడు. ధైర్యం వహించండి. దేవుణ్ణి సిద్ధపరిచినవి నీ ఊహకు మించినవే. ఓదార్పు కోసం కాదు, వాస్తవమే చెబుతున్నా. కొంతమంది పొందామని చెప్పారు, నేను కొంచెం ఊహిస్తే దేవుడు విస్తారంగా చేశాడు నాకు. నేను కొంచెం ఆశిస్తే ఇప్పటికీ నాకు ఎంతో చేశాడు అన్నోళ్ళు ఇందాక చేతులు ఎత్తారు. ఈరోజు నువ్వు వేదనలో ఉన్నావు. నీ భవిష్యత్తులో నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఉత్తమమైన వాటిని దేవుడు నీ భౌతిక మరియు ఆత్మీయ జీవితంలో జరిగించినప్పుడు నువ్వు విభ్రాంతి నొంది దేవుని మయంపరుస్తావు. గట్టిగా
గట్టిగా స్వతంత్రించుకో విశ్వాసముతో యేసు నామములో. నమ్ముతున్నాను యేసయ్యా, నమ్ముతున్నాను, స్వతంత్రించుకుంటున్నాను. నేను అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే ఉత్తమమైనవి దాచిపెట్టు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అన్యాయం ఉండదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అన్యాయం ఉండదు. అన్యాయము లేదు నీ దగ్గర. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు దాచిపెట్టావు నాకు. నేను ఊహించనివి, నేను అడుగు వాటికంటే ఉత్తమమైనవి భద్రం చేశావు నా కోసం. నేను స్వతంత్రించుకుంటాను తండ్రి. నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు అంటూ ప్రార్థన చేద్దాం.